నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్యదేశికాలలో 107వది తిరుపార్కడల్ క్షీరసాగరం. పెరుమాళ్ ఆదిశేషునిపై అద్భుతంగా దక్షిణాభిముఖంగా శయనించి యమధర్మరాజును ఆయన కార్యకలాపాలను గమనిస్తూ ఉంటారు. ఈ పెరుమాళ్ జీవాత్మల పాపపుణ్యాలను అనుసరించి ముక్తిని మనకి ప్రసాదిస్తారు. దేవతలు వారి నీడ భూమి మీద పడదు, వారి పాదాలు భూమిని తాకవు, అందుకే వారు పార్కడల్ చేరుకోగలరు. ఖగోళ తిరుపతిగా పిలిచే ఈ దివ్యదేశానికి ఆత్మ మాత్రమే చేరుకోగలదు. మానవ నేత్రాలతో ఈ స్థల పెరుమాళ్ని దర్శించలేని తిరుపార్కడల్ మూలమూర్తి తిరుపార్కడల్ నాథన్ క్షీరాబ్ధినాథన్. తాయారు కడల్మగల్ నాచియార్, శ్రీదేవి మరియు భూదేవి నాచియార్. పుష్కరిణి అమృత తీర్థం తిరుపార్కడల్. విమానం అష్టాంగ విమానం, దేవతలకు ప్రత్యక్షం. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షర మంత్రం సర్వత్రా వినిపించే ఈ దివ్యదేశానికి మనం కూడా ఈ మంత్రం సదా జపించటం ద్వారా చేరుకోవచ్చు. పరవాసుదేవుడు వైకుంఠనాథుడై వ్యూహ రూపంలో వైకుంఠానికి వచ్చి 4 రకాలుగా తనని వ్యక్తీకరించుకున్నారు. వాసుదేవుడు సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులుగా అవతరించారు. వ్యూహ వాసుదేవుడు జ్ఞానాన్ని, శక్తిని, తేజస్సును శ్రీమన్నారాయణుని అంశగా అందిస్తున్నారు. సంకర్షణుడు గొప్ప గుణాలైన శక్తిని, జ్ఞానాన్ని శివుని అంశగా అందిస్తున్నారు. ప్రద్యుమ్నుడు బ్రహ్మదేవుని అంశగా జ్ఞానాన్ని అందిస్తున్నారు. అనిరుద్ధుడు ఆదిపరాశక్తి లక్ష్మీదేవి అంశగా అంతర్నిర్మితమైన శక్తిని, జ్ఞానాన్ని, సంపదను అందిస్తున్నారు. కేశవ, నారాయణ, సంకర్షణ, వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, త్రివిక్రమ, శ్రీధర, వామన, రిషికేశ, పద్మనాభ, దామోదర ఇలా పెరుమాళ్కి సమానమైన 12 రూపాలు, 12 సూర్యులు, 12 చంద్రులు, 12 దిక్కుల్లో జీవాత్మల పాపపుణ్యాలను ఇక్కడ లెక్కిస్తారు. మానవ శరీరంతో చేరుకోలేని ఈ పెరుమాళ్ దివ్యదేశాన్ని భక్తితో చేరుకోగలము. మన చుట్టూ ఉండేది ఉప్పు సముద్రం కదా, ఇలా ఒక్కొక్కటిగా దాటుకుంటూ వెళ్తే పాల సముద్రం. పాలతో ఉండే ఈ సముద్రంలో ఆదిశేషునిపై పెరుమాళ్ శయనించిన భంగిమలో అద్భుతంగా దర్శనమిస్తారు. ఈ పెరుమాళ్ మాత్రమే దశావతారాలుగా మారి లోక కళ్యాణార్థం భూలోకానికి వేంచేస్తారు. ఏ దేవతలకి ఆపద వచ్చినా ఇక్కడికే వచ్చి పెరుమాళ్ని సేవించుకుని వారి బాధలను పెరుమాళ్కి విన్నవించుకుంటారు. రాక్షసుల ద్వారా లేదా వేదాలు కనపడకపోయినా ఇలా ఏ అవసరం వచ్చినా వెంటనే స్వామి పరిష్కరిస్తారు. అద్భుతమైన 108 శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో 107వది తిరుపార్కడల్. ఆ పెరుమాళ్ కృపతో మనం కూడా స్వామి దగ్గరికి చేరాలని వేడుకుందాం. తరువాతది మనం చేరాలని ప్రతి ఒక్కరూ కోరుకుని తపస్సు చేసి ప్రతి వాళ్ళు పరితపించే పరమపథాన్ని గురించి తెలుసుకుందాం. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.